కుసుమహర 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 శ్రీ కుసుమహరనాథ మహాప్రభుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు. శ్రీ జర్మనీ అమ్మగారు ప్రవచించిన శ్రీ హరనాథుని దివ్య సందేశములో నుండి మనము కొన్ని అంశములను తెలుసుకుంటున్నాం కదా. మరి ఈరోజు మరొక అంశాన్ని తెలుసుకుందాము. భగవంతుని అద్భుత సృష్టి. ఓ ప్రభు, నీ అనంతమైన అద్భుతమైన సృష్టి ధన్యము. ఆనందమయమైన నీ గోలోకంలోని ఒక చిన్న భాగంతో ఈ ప్రదేశాన్ని అత్యంత రమణీయంగా తీర్చిదిద్దావు. నీలోని ఒక అణువు మాత్రమే సూర్యుడిని, చంద్రుడిని, చెట్లని, మొక్కలని, పండ్లని, పూలని, మనోహరమైన ఈ అనంత విశ్వాన్ని సృష్టించింది. నీవు ప్రేమ కోసం తపించావు. ఫలితమే ఈ విశ్వ సృష్టి. నీ ప్రేమ తపన వల్లనే మానవ ప్రేమ అనుభవించటానికి అవతరించావు. నీ సౌందర్యం ద్యోతకమవటానికి నీ స్వరూపంగానే జీవులను ఇంత ఆకర్షణీయంగా సృష్టించావు. వాళ్ళని వ్యర్థులనిగా కాదు, నీ ఆనందం కోసం సృష్టించావు. నీ అందం దాగిలేదు, ఏదీ దాన్ని దాచలేదు. కానీ మా కళ్ళు ఆ అందాన్ని దర్శించేటంత సమర్థవంతమైనవి కావు. అందువల్ల ఇక్కడ అక్కడ కూడా మేము స్పష్టంగా దర్శించలేకపోతున్నాము. మేము క్రమంగా నీ పవిత్ర నామాన్ని స్మరిస్తూ ఉంటే నీ సౌందర్యాన్ని తిలకించలేని ఈ కళ్ళే సామాన్య జీవుల్లో కూడా నీ అందాన్ని దర్శించి భద్రపరుచుకుంటాయి. అప్పుడు నీ సౌందర్యాన్నే మా ధ్యాసగా చేసుకొని ఈ సృష్టిలోని సర్వజీవజాలము నీ వివిధ రూపాలని భావించగలుగుతాము. నీ సౌందర్యము ఎంత అసమానమైనది, ఎంత ఆశ్చర్యకరమైనది అంటే ఎవరు నిన్ను ఒక్కసారి మాత్రమే దర్శించినా వాళ్ళు తన్మయులై నీ ఆకర్షణలకి శాశ్వతంగా దాసులయ్యేటంత గొప్పది. ఈ విశాల విశ్వరంగస్థలంలో నీ ఒక్కడివే ఏకైక ప్రేక్షకుడివి. మనుషులు, పక్షులు, జంతువులు, క్రిములు, కీటకాలు మొదలైన సృష్టిలోని సర్వజీవాలు అందరికీ అతి ప్రియమైన నీ రంగస్థలం మీద నటించటానికే వచ్చాయి. ప్రతి జీవి తన నటన పూర్తి కాగానే సమయానికి నిష్క్రమిస్తుంది. ఈ రంగస్థలం మీద కొందరు రాజుల్లాగా, కొందరు సాధువుల్లాగా, మరికొందరు కోతుల్లాగా, కుక్కల్లాగా, నక్కల్లాగా, త్రాగుబోతుల్లాగా ఇలా వేరువేరు విధాలుగా రూపకల్పన చేయబడింది. సమానమైన అభిమానంతో ప్రతివారు నీ చేత చూడబడుతున్నారు. ప్రతివాడు తన నటనతో నిన్ను ఆనందింపచేసి తన పాత్ర పోషణకి అనుగుణంగా పారితోషకాన్ని అందుకుంటాడు. సరిగా నటించలేని వారికి శిక్షణ ఇవ్వటానికి నీవు శిక్షకులని ఏర్పాటు చేస్తావు. తరువాత వాళ్ళని మంచి పాత్రకి వినియోగిస్తావు. ప్రతివాడు తను చేయవలసిన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడానికి వచ్చాడు. విశాలమైన ఈ విశేష విశ్వం మీ నాటకరంగమని చెప్పావు. సృష్టి ఆది నుండి మాకు ప్రేమ పాఠాలు చెప్పటానికి, మాయ పన్నే పన్నాగాల నుండి మమ్మల్ని కాపాడటానికి వస్తున్నానని చెప్పావు. నశ్వరమైన ఈ భౌతిక ఆవాసం మా శాశ్వత విశ్రాంతి స్థలం కాదని, స్థిరమైనది ప్రశాంతమైనది అయిన మా శాశ్వతమైన ప్రశాంత నిలయమైన నీ పాదపద్మాలపై దృష్టి మరల్చరాదని మాకు జ్ఞప్తి చేస్తున్నావు. సృష్టిలో ఏదైనా సరే మమ్మల్ని సత్యాన్ని విస్మరింపచేసేదే. ఈ ప్రస్తుత జన్మకి పూర్వం అనేకసార్లు ఈ భూమి మీద ప్రతిసారి ఏదో ఒక భిన్న రూపంతో పురుషుడిగాను, స్త్రీగాను, జంతువుగాను, పక్షిగాను, మరొక రూపంలోనూ జన్మించాము. ఈ ప్రపంచము, ఈ ప్రాపంచికమైన సుఖదుఖాలు నిన్ను పొందటానికి ఆటంకాలని గ్రహించిన వారే జ్ఞానులు, ధన్యులు. మేము సత్యాన్ని విస్మరిస్తే మమ్మల్ని తిరిగి మా జాగ్రత్తావస్థకి చేర్చటానికి, మా యథార్థ స్థితికి చేర్చటానికి ఏవో కొన్ని
అధివ్యాధుల్ని ఓ కరుణామయమైన ప్రభువు మాకు ప్రసాదించు. ఏదో ఒక అవకాశంతో గాని అనుకోకుండా గాని ఈ సృష్టి ఎప్పుడూ పాలించబడదు. ఎప్పటికీ స్థిరమైన సనాతన న్యాయాల వల్ల పాలింపబడుతుంది. మనిషిని సరిదిద్దటానికి మానవ నిర్మిత చట్టాలు నేరాలకి ఘోరాలకి శిక్ష విధిస్తాయి. అలాగే నీవును కానీ రక్షించటానికి నీ శిక్షలు పైకి వ్యక్తం కాని వరాలు. ఇతరులు చేసినవో చెప్పినవో కావు. మా స్వయంకృతాల వల్లనే మేము నిలబడటమో పడిపోవడమో జరుగుతుంది. తప్పు చేసేవాడు తన బంధాన్ని శిక్షని తానే కల్పించుకుంటాడు. ఉదాహరణకి ఒకడు దొంగతనం చేసి పారిపోతే ఆ కృత్యం అతడి ఆనవాళ్ళని అతడి వెనుకనే మిగుల్చుతుంది. నీ లీలలు మధురాలు, అగాధమైన సముద్రం వంటివి కనుక వాటి మహత్యం అనంతము. అటువంటి క్రమబద్ధమైన ప్రభుత్వం మరి ఎక్కడా కనిపించదు. పాలించటానికి ఎవరు నియమింపబడ్డా అతను పాలితుడే. అతడి భవితవ్యము అతడి చేతుల్లోనే ఉన్నది. తను చేస్తున్నానని ఎవరు భావించినా ఇక ఆ కర్మకి అంతే లేదు. ఇక్కడ మేము చూసే అన్ని వస్తువులు నీ చేతనే ఇవ్వబడ్డాయి. నీ సంకల్పానికి అనుగుణంగా వర్తిస్తున్నాయి. మాది అనటానికి ఏదీ లేదు. నీవు లేకుండా ఏదీ లేదు, ఎప్పటికీ ఉండదు. ఈ విశ్వములో ప్రతి అణువు పరమాణువు ప్రభువు నీకు చెందిందే. నీ ఉగ్రాణం అవ్యయము. ఇది గ్రహిస్తే మేము దేనిని మాది అని భావించము. మాది అని పిలిచేది ఏదీ మేము వచ్చేటప్పుడు తీసుకురాలేదు. అందులో ఏదీ పోయేటప్పుడు పట్టుకుపోము. ఈ భౌతిక శరీరం కూడా నీదే. నియమితమైన కాలములో నీ చేత తీసుకుని పోబడుతుంది. అది నీ సొత్తని అతి జాగ్రత్తగా దాన్ని కాపాడాలని మేము మర్చిపోకుందము గాక. ఈ శరీరము నీ చేత తీసుకుని పోబడితే మేమెందుకు బాధపడాలి? నీవే దాని యజమానివి. ఈ ప్రపంచంలో మేం పొందలేనిది మేము ఎంత ప్రార్థించినా ప్రాప్తించదు. ప్రతిదీ నీదే. కానీ తాత్కాలికంగా దాన్ని మేము పర్యవేక్షకుల్లాగా పెంచి పెద్ద చేస్తాము. అవి నీ ఆట వస్తువులనే భావన తప్ప అవి కావాలని భౌతిక వస్తువులపై అనుబంధం పెంచుకోకుందుముగాక. అప్పుడు హృదయంలో అభిమానానికి కానీ అసహ్యానికి కానీ స్థానం ఉండదు. వేరెవరో ఇచ్చిన సొమ్మునంతా పాత్రులకి ఇచ్చేటందుకు ఖర్చు పెట్టేటందుకు ఎందుకు అభ్యంతరము? ఆ సొమ్ము ఎవరిది? నీదే. అది నీ దగ్గరే ఉంటుంది. ఎవరూ తీసుకు వెళ్ళలేరు. మాదని అపోహపడ్డాము. మిత్రమా, ప్రభువు సొమ్ముతో నీ కర్తవ్యం నీవు నిర్వహిస్తూ పో. ఆయన నుండే మనకి పూలు పత్రులు ప్రాప్తిస్తాయి. అవి తిరిగి ఆయన పాదాల దగ్గరే సమర్పించాలి. శరీరంలో రక్తం సరిగ్గా ప్రసరిస్తూ ఉంటే శరీరం సక్రమంగా మన్నుతుంది. కానీ ఆగిపోతే అది జీవకణాల్ని నాశనం చేస్తుంది. అలాగే ధనంతోనూ నిల్వ చేస్తే ఘనీభవించి హృదయాన్ని కలుషితం చేస్తుంది. సవ్యంగా వాడుతూ ఉంటే అది మృదువై పవిత్రం చేస్తుంది. మనకి ఆయన ఏది అనుగ్రహిస్తే దానితో తృప్తిపడి ఆయన కరుణాపూర్ణమైన పాదాల వద్ద ఉందాము. అదే నిజమైన మోక్షము. తన సోదరులకు సోదరీలకు సహాయం అందించడానికి ఆయన తన బిడ్డల్లో కొందరిని గొప్ప ధనాగారాలకి అధిపతులనుగా చేస్తాడు. వాళ్ళు తమ కర్తవ్యం నిర్వహించటంలో విఫలమైతే వాళ్ళని తప్పించి ఆశ్రితులనుగా చేసి ఆ ధనాగారాల్ని ఇంకా మంచి కర్తవ్యనిష్ఠులకి ఇంకా ఎక్కువ అర్హులైన వారికి అప్పచెప్తాడు. ఈ ప్రపంచంలో మన స్వంత పనులు ఏమీ లేవు. ప్రతిదీ ఆయన చేతిలోనే ఉంటుంది. ఆయన సంకల్పం నెరవేరుతుంది. ఆయన చేష్టలన్నీ సమానంగా భరిద్దాము. అన్ని పనులు ఈ సృష్టికి ఏకైకనాథుడైన ఆయనకి చెందినవే. మనం చేయవలసిన పనులన్నీ ముందే నిర్ణయింపబడి ఉన్నాయి. చేయక తప్పదు. ప్రతి పని చేస్తున్నప్పుడు మనం స్వతంత్రులం కాదని, ఎప్పుడూ జగన్నాథుడి సేవకులమేనని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.
అలాగే మన చావు పుట్టుకలు మన సంకల్పం మీద ఆధారపడి కాదు, ఆయన సంకల్పం మీద కలుగుతాయి. ప్రభువు సంకల్పం ఏమిటో ఎవరూ తెలుసుకోలేరు, చెప్పలేరు. గుడ్డివాళ్లలాగా ఆయన సంకల్పం ప్రకారం మనం నడుచుకుంటాము. ఎంతో కష్టపడి భవిష్యత్తు పైన ఆశ పెట్టుకొని మనం అనేక కర్మలు చేస్తాము. కానీ అన్ని కర్మలు ఆయన ఇచ్చ ప్రకారమే జరుగుతాయి. ప్రభువు ఆజ్ఞలను అర్థం చేసుకొనకుండా మనం చేసిన అన్ని కర్మలు భవిష్యత్తులో మనకి గొప్ప బాధని కలిగిస్తాయి, పశ్చాత్తాపపడేటట్లు చేస్తాయి. అప్పటికి అంతా మించిపోతుంది. లౌకికమైన కర్మలు ఈ లోకంలోనే ఉండిపోతాయి. మరి మనతో వచ్చే మనకి అనంత లాభం కలిగించే అసలైన కర్మలు చేయడం యోగ్యం కాదు. మన ప్రభువు తన మీద ధ్యాస పెట్టుకోమని, నిరంతరము తన నామం స్మరించమని మరీ మరీ చెప్పాడు. ఇది అనుసరిస్తే దానంతట అదే కర్మ బీజ క్షయానికి దారి తీస్తుంది. అలా చేయటంతో మనమందరము పవిత్రులమవుతాము. సృష్టి సర్వాన్ని పవిత్రం చేస్తాము. ప్రభువు ఆయన నామం తప్ప సర్వము అసత్యమే. ఈ అనంత కాలంలో ఎప్పటి నుంచో ఈ ప్రపంచంలో ఈ ఆట ఆడుతూనే ఉన్నాము. కానీ మనకి తృప్తి కానీ సుఖం కానీ ఎరుగుదమా? మనం ఏమి చేయాలో మనం రాకపూర్వమే నిర్ణయింపబడింది. ఏమి జరగాలో అది జరిగి తీరుతుంది. లేస మాత్రం కూడా ఈ ప్రకారంగా కానీ ఆ ప్రకారంగా కానీ ఏ ప్రయత్నంతోనూ మార్చబడదు. భౌతికమైన శరీరాన్ని భౌతికమైన కర్మలకి వినియోగించి సర్వకారణకారుడైన ప్రభువుకి మనస వాచ కర్మణ నిరుపాధికంగా నీ హృదయ సర్వస్వాన్ని సమర్పించాలి. ఆయన నామజపం ద్వారా శుద్ధ సత్వగుణం జనిస్తుంది. దాని ఫలం భక్తి. భక్తి ప్రేమకి దారితీస్తుంది. ఈ ప్రేమ ప్రభువును కొనగల ఏకైకమైన గొప్ప నాణ్యము. తపన, అవిశ్రాంతత, ఏకాగ్రతలతో ఈ నామం అనే నాణాన్ని తయారు చేయాలి. ఈ భగవన్నామం అంతరాంతరాలలోకి వెళ్ళి మన అంతరాత్మని మార్చి మన ఆలోచనలని మన భావాలని తృప్తిపరుస్తుంది. అలా జగన్నాథుడితో ఒక గాఢమైన అనుబంధం కల్పిస్తుంది. ఆయన దివ్య రక్షణ మన చుట్టూ ఇతరులు చొరలేని రక్షణ కవచాన్ని కల్పిస్తుంది. స్వలాభాపేక్షతో ఉన్నంతవరకు, లౌకిక ప్రలోభాల్లో మునిగి ఉన్నంతవరకు, ప్రభువును విస్మరించి ఉన్నంతవరకు మనము మాయ చేతిలో ఉన్నట్లే. మన స్వాభిమానాన్ని విస్మరించి పూర్తిగా ప్రభువుకు అంకితమైతే ఆ ప్రేమమయుడు, ఆ కరుణామూర్తి అయిన ఆయన తన అభయహస్తాన్ని చాచి మనలను మన కర్మల నుండి కాపాడుతాడు. ఒక్క క్షణమాత్రం ప్రభువు పట్టించుకొనకపోయినా ఈ ప్రపంచం ఉనికి సాధ్యమవుతుందా? వెంటనే అది నాశనమవుతుంది. ఆయన జాగృతంగా ఉండడం వల్లనే ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు వాటి వాటి కర్తవ్యాల్ని నిర్వర్తిస్తున్నాయి. ఆ మానస చోరుణ్ణి, ఆ ప్రేమమయుణ్ణి, ఆ ఆనందమయుణ్ణి మనం ఎప్పుడైనా పూర్తిగా గ్రహించగలమా? హృదయపూర్వకంగా ప్రేమించి ఆయన నామాన్ని జపించండి. ఇంతవరకు మూసుకుపోయిన మన హృదయ కవాటాలని అది తెరుస్తుంది. తన సృష్టి పొందుతున్న ఆనందాన్ని అనుభవించటానికి తన అర్ధాంగితో కూడి తన భక్తుల హృదయాలలో సుప్రతిష్ఠితమైన ఆ జగన్నాథుడికి మన ప్రేమ సమర్పణ అవ్వాలన్నదే ఆయన సృష్టిలోని మన జీవిత లక్ష్యము. కుసుమహర కుసుమహర కుసుమహర. మరొక అంశంలో కలుసుకుందాము. జై కుసుమహర.